హాయ్ అండి. మానస్, ప్రియాంక జైన్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయ్యారు. మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందనే చెప్పాలి. మానస్ ఎలాగైనా తను చాలా బ్యాలెన్స్డ్గానే వర్క్ చేస్తాడు. అది హౌస్ లోపల మనం సీజన్లో చూసాం కదా, తను ఆడిన తీరు అంతా మనకు తెలుసు. తను ఎవరితోని ఎక్కువగా మాట్లాడు, కానీ చెప్పిన పాయింట్స్ అవి కరెక్ట్గా ఉండి చాలా బాగా. అదేవిధంగా ప్రియాంక జైన్ కూడా ఈసారి చాలా మంచిగా డీల్ చేశారని చెప్పచ్చు. వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఫస్ట్ గౌతమ్ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరు బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. సీజన్ 7లో కూడా మనం చూసాము. చెల్లి అని చెప్పేసి అంటాడు గౌతమ్ అనేది. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే రిలేషన్షిప్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. ప్రియాంక జైన్ గౌతమ్కి ఇచ్చిన హింట్స్తో గౌతంలో ఇంకొంచెం ఎనర్జీ అనేది పుటాన్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు మనం. మానస్ కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి చాలా నీట్గా, చాలా తెలివిగా, చాలా బాగా ఇచ్చాడని చెప్పొచ్చు. ప్రియాంక జైన్ కూడా అలాగే ఇచ్చింది. వాడు లోపలికి వెళ్ళిన తర్వాత ముందు ప్రియాంక జైన్ ఏంటంటే సీజన్ 7లో ఏంటంటే కిచెన్లో కదా పనిచేసేది. కిచెన్ ఎక్కడ చూపించాను అనుకొని కిచెన్లోకి వెళ్ళడం చూడడం అయితే జరిగింది. తర్వాత మాకు ఇష్టమైనవి ఏం చేస్తున్నారు ఈరోజు మంచివి చేయండి అని అంటే, నబీల్ ఏంటంటే ముందు నుంచి వీళ్ళని అట్రాక్ట్ చేయాలన్న దాంట్లో ఉన్నాడు కదా. మానసు ప్రియాంక అక్కడ కూర్చున్నప్పుడు లోపల కిచెన్లోనికి ఏంటంటే ఇద్దరు వెళ్తారు. మీరు వెళ్ళరా అంటే మేము వెళ్తామని చూసి నబీల్ వెళ్ళను. అక్కడ రైస్ ప్యాకెట్ ఉంటే కట్ చేస్తున్నప్పుడు మానస్ చూస్తున్నాడా లేదా, ప్రియాంక జైన్ చూస్తున్నారా లేదా అని చెప్పి అటువైపు చూడడము. తర్వాత రోహిణి చూస్తున్నారు లేదంటే చూస్తున్నారా అయితే అని చెప్పి వాళ్ళు చూస్తున్నారని చెప్పి కట్ చేయడము. అలాగా యాక్టింగ్ అయితే కొంచెం బాగానే చేశాడు తను. ఎలాగైనా సరే నబీల్ కిందటి రాత్రి కూడా ఏమనుకుంటాడంటే మిడ్ నైట్లో కూడా ప్రేరణ నబీల్ మాట్లాడుకున్నప్పుడు ఎలాగైనా ఏ విధంగానైనా యాక్టింగ్ చేసైనా సరే ఈసారి మనం టాస్కుల్లో ఆడాల్సిందే, ఎలాగైనా ఇంప్రెస్ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు నబీల్ అనేది. అంటే వీలైతే నేను గౌతమ్ యాక్షన్ కూడా వేసేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు కదా. అందుకని తను పూర్తిగా 100% ఎఫర్ట్స్ అయితే పెట్టాడు ఆడడానికి. ఓకేనా. తర్వాత అందరూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే హెడ్, తర్వాత టోస్ అని చెప్పి ఆట ఆడతారు కదా, హ్యాండ్ సీట్, షోల్డర్స్ అని చెప్పి ఆ ఆటనైతే ఆడచ్చు. అంటే బాడీ పార్ట్స్ వాళ్ళు ఏం చెప్తే అది పట్టుకోవాలన్నమాట. దాంట్లో ప్రేరణ అయితే విన్ అవుతుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే, మానస్ ఏమంటాడంటే, ఆడిన వాళ్ళు కాకుండా ఆడలేని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళలో ఎవరు మీరు వద్దామనుకుంటున్నారు, ఇద్దరు మీ అంతటి మీరే డిసైడ్ చేసుకోండి, మీకే అవకాశం ఇస్తున్నారని చెప్పి చెప్తాడు. తర్వాత ఇదేంటంటే స్ట్రెంత్, మైండ్ స్ట్రెంత్కి సంబంధించినది ఈ గేమ్ అయితే అని చెప్పేసి అని అంటాడు. మైండ్ స్ట్రెంత్కి సంబంధించింది, మీరు ఆలోచించుకోండి అంటారు. అప్పుడు లోపలికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. నబీల్ అంటాడు నాకైతే మెంటల్ స్ట్రెంత్ అయితే ఉన్నది, నేనైతే చాలా ఆడగలనంటే. ప్రేరణ అంటుంది అవును నాకు ఇది మెంటల్ స్ట్రెంత్ నాకు ఎలాగైనా ఉంది, అందుకు నేను కూడా ఆడతాను, వచ్చేవి ఎటువంటి వస్తాయో తెలియదు, అందుకని చెప్పి ఇది ఎలాగైనా నేను ఆడదాం అనుకుంటున్నాను అంటాడు. నిఖిల్ అంటాడు నాకు కూడా మంచి బ్యాలెన్స్డ్ ఉంటుంది, నేనైతే చాలా బాగా ఆడగలను తను అంటాడు. అవినాష్ కూడా అంటాడు నేను కూడా ఆడగలను అని చెప్పి. తర్వాత అవినాష్ అంటాడు ఈ విధంగా మనంతటా మనం ప్రతి వాళ్ళు ఆడాలని అనుకుంటుంటాము. తర్వాత టేస్ట్ తేజ ఏంటంటే మనం ఇద్దరిని ఎంపిక చేసుకుంటాం, మనం ఇంకొక ఇద్దరిని ఎంపిక చేసుకుంటాం, ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే బ్లాక్ స్టార్ అనేది దొరుకుతుంది అందుకని చెప్పేసి అని. గౌతమ్ అయితే క్లియర్గా చెప్తాడు మేము ఆల్రెడీ ఆడాం కనుక మాకన్నా ఆడలేని వాళ్ళకే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, అందుకని మీరు డిసైడ్ చేసుకోండి అని అంటాడు. కరెక్ట్గా బాగానే చెప్తాడు, నాకు ఆల్రెడీ అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి. ఈ విధంగా వాళ్ళు అంటుంటుంటే అవినాష్ అంటాడు ఏంటంటే మనకు ఇది సరిగ్గా లేదు కనుక ఒక వాళ్ళని అడిగేద్దాము వాళ్ళే చేస్తారని చెప్పేసి అనుకోండి. అప్పుడు విష్ణుప్రియ అవినాష్ ఇద్దరు వచ్చి విష్ణుప్రియ నబీల్ అనుకుంటా వచ్చి మానస్ని అడుగుతారు. మానసు ప్రియాంక జైన్ ఏంటంటే పీకాక్ రూమ్లో కూర్చుంటారనమాట. అప్పుడు వాళ్ళు అడుగుతాడు మా అంతటి మేమైతే డిసైడ్ చేసుకోలేము, ఒకళ్ళొకళ్ళు ఇది చేసుకుంటాం మేము అని చెప్పేసి, అందుకని మీరే డిసైడ్ చేసి చెప్పేసేయండి అని అంటాడు. అంటే ఓకే అయితే అని చెప్పేసి మానస్ అయితే ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి అని అంటాడు. యాక్చువల్లీ ఇక్కడ ప్రియాంక జైన్ మానస్ ఇద్దరు కూర్చుకుని కూడా డిస్కస్ చేసుకుంటారు ఏంటంటే మనం ఇద్దరిని సెలెక్ట్ చేయాలంటే ఎవరిని చేయాలంటే, అసలు మనం ఆ టాస్క్ పెట్టింది నార్మల్గా పెట్టాము, జస్ట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి దాంట్లో అయితే ప్రేరణ వినేది కనుక ప్రేరణ అనేది తీసుకుందాం, అండ్ సెకండ్ ఎవరైనా తీసుకోవాలి అని చెప్పానంటే నబీల్ కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అందుకని చలో ఆలోచిద్దామని చెప్పి అనుకుంటే లోపల వీళ్ళు విష్ణుప్రియ తర్వాత వీళ్ళు వచ్చి అడగడంతో వీళ్ళు బయటకు వెళ్ళి అంటారు ఓకే అయితే మేము డిసైడ్ చేసిన పర్సన్స్ ఎవరంటే ప్రేరణ నబీలు, ఈ వీళ్ళిద్దరిని ఎందుకంటే చాలా ఎక్కువ ఎంతూజియాజం అనేది క్రియేట్ చేస్తున్నారు, అంటే చాలా ఇష్టపడుతున్నారు ఆడాలని చెప్పేసి. ఓకే తర్వాత మీరేంటంటే మీరు ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆడిన వాళ్ళని కాకుండా ఆడలేని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. మానస్ అయితే చాలా క్లియర్గా చెప్తాడు ప్రతి వాళ్ళకి ఆడాలని ఉంటుంది, ఆడిన వాళ్ళు కాకుండా ఆడలేని వాళ్ళ కోసం
ఎవరైనా మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్తే అప్పుడు ప్రేరణ నవీలు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి వాళ్ళతో ఇంకా మిగిలింది ఎవరు, అవినాష్, పృథ్వీ, నిఖిలే కదా. అప్పుడు ఏమంటారంటే నిఖిల్ అనేది నిఖిల్కి ఆటలాడే అవకాశం లేకపోయినా తనకి మంచి ఎలివేషన్ ఇచ్చాడు నబీల్ అని చెప్పుకోవచ్చు. నబీలు ప్రేరణ ఇద్దరు కలిపి మంచి ఎలివేషన్ అయితే ఇచ్చారు. ఏమంటారంటే ఇప్పుడు ఉన్నది ఎవరు, వీళ్ళు ముగ్గురు కదా, ముగ్గురులోని నిఖిల్ని మనం తీసుకుంటే మనం గెలవలేము. ఎందుకంటే నిఖిల్ అనేది ఏ ఆట అయినా ఏ గేమ్ అయినా ఆడి గెలుస్తాడు అని మనకు తెలుసు కదా. అందుకని చెప్పేసి నిఖిల్ని తీసుకోకూడదు. నిఖిల్ని ఓకే తను ఇంతవరకు ఏ ఆట పార్టిసిపేట్ చేయలేదు, తీసుకోవాలనిపిస్తుంది, కానీ తను తీసుకోవడం వల్ల మనకి మైనస్ అవుతుంది. తర్వాత బ్లాక్ స్టార్ అనేది కూడా దొరకచ్చు. అందుకని చెప్పేసి నిఖిల్ కాకుండా ఇప్పుడు అవినాష్ని, పృథ్వీని తీసుకుందాము. అవినాష్ కూడా అంత తొందరగా చేయలేడు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకొని వచ్చి చెప్తారనమాట, మేము తీసుకుంటుంది పృథ్వీని ప్లస్ అవినాష్ని అని చెప్పేసి అనుకుంటారు. ఓకే సరే అని చెప్పేసి అంటారు. తర్వాత గేమ్ కోసం ఆడే ముందు ఏంటంటే ఒక్కొక్కళ్ళు వచ్చి మానస్ని అడుగుతూ ఉంటారు. నవీల్ వచ్చి అడుగుతాడు, నాలో ఏంటి మార్చుకోవాలి ఏంటంటే, నువ్వు ఎలా ఆడుతున్నావో అలాగే ఆడు, కానీ ఓవర్గా థింక్ చేసి కొంచెం ఇది చేయకో చెప్పేసి అని అంటారు. ఎందుకంటే ఈ మధ్య చేస్తున్నాడు కదా ఓవర్ యాక్షన్ అదేనే, అందుకని చెప్పేసి ఫైర్ చూపించాలంటే ఎక్కడ చూపించాలో అక్కడ చూపించు ఫైర్, అంతే తప్ప అవసరం లేని చోట మాత్రం నువ్వు చూపించకు అని చెప్పేసి అని అంటారు. తర్వాత ఇంకెవరు, విష్ణుప్రియ అంటుంది, నేను మనం బిగ్ బాస్ అంటే క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకునే షో కదా, మరి అదే కదా మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అంటే తను ఏం చెప్పడం అంటే మళ్ళీ నువ్వు పృథ్వీ విషయం చెప్పకు అని చెప్పేసి తనే ముందు హింట్ ఇచ్చేస్తే ఇంకా మానస్ ఏం మాట్లాడతాడు. ఓకే తిని ఎంత చెప్పినా వినదు కనుక, అవును క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు బాగానే చేస్తున్నావు, బాగానే ఆడుతున్నావు, మంచి ఫోకస్గా ఆడి బాగా చెయ్యు అని చెప్పేసి నార్మల్గా చెప్పేసి ఉంటాడు. అప్పుడు విష్ణయ్య, ఓకే బిగ్ బాస్ మానస్ని పంపించి చాలా మంచి పని చేసావు, మానస్ బాగా యాక్చువల్లీ మానస్కి విష్ణుప్రియకి ముందు నుంచే ఫ్రెండ్షిప్ అది ఉంది, ఒక సాంగ్ అయితే వస్తుంది కదా వీళ్ళిద్దరితోనే, అందుకని చూసి మంచి బాండింగ్ అనేది ఉన్నది. తర్వాత మానస్ కూడా ఎవరికైనా ఇష్టం లేని విషయాలు చెప్పే మనస్తత్వం అయితే కాదు, ఏదైనా క్లియర్ కట్గా నార్మల్గా చెప్పేస్తాడంతే. అది చెప్పడం వల్ల విష్ణుప్రియ కూడా చాలా సంతోషంగా ఉంటుంది, అబ్బా ఒకళ్ళనే నేను అర్థం చేసుకున్నారని చెప్పేసి ఉంటుంది. అసలు నువ్వు మొన్న ఫ్యామిలీ వీక్ అప్పుడు ఎండలో నువ్వు వస్తావు అనుకున్నాను మా సిస్టర్తో పాటు అంటే అక్కడ కుదరలేదు, అందుకని ఇప్పుడు వచ్చాను కానీ అంటాడు. అదే తర్వాత ఏమవుతుందంటే తర్వాత నిఖిల్తో మానస్ మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ అంటే నువ్వు అంతా బాగానే ఉంది కానీ ఇంకా ఓపెన్ అవ్వు, బాగా ఓపెన్ అవ్వు, ఎక్కడ పాయింట్ పెట్టాలో అక్కడ బాగా పాయింట్ పెట్టి, అంతే తప్ప మిగతాదంతా గుడ్ బాగుందని చెప్పేసి అంటారనమాట. తర్వాత ఒక్కొక్కరికి ఒక సజెషన్ అనేది ఇస్తారు. రోహిణిని మాత్రం చాలా బాగా ఆడుతున్నావు, ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా ఆడావు శివాంగి లాగా అని చెప్పేసి తనకి అయితే పొగుడతారు. అది తర్వాత ఎవరినంటే పృథ్వీ వచ్చి అడిగినప్పుడు పృథ్వీ అంటాడు, నువ్వు ఏదన్నా పాయింట్ పెట్టాలంటే కరెక్ట్గా పెట్టేస్తున్నావు పాయింట్ అది, కానీ కొంచెం ఆలోచించి పెట్టు పాయింట్ అది అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడం మంచిదే కానీ కొంచెం ఆలోచించని చెప్పానంటే. తర్వాత ప్రేరణ వస్తే ప్రేరణని ఏమంటారంటే, ఇంకొకళ్ళు వాళ్ళు స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకుంటున్నారనే ఉద్దేశంతో నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఎక్కువగా నువ్వు చేస్తున్నావు, అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు అవినాష్ అని చెప్పిస్తాడు, అవినాష్ ఒకసారి నామినేషన్లో క్రికెట్ బ్యాట్ ఆడుతున్నట్టు ఆడుతాడు, అది ఓవర్ యాక్షన్ కదా, అంత అవసరం లేదు. మన నామినేషన్లో కూడా అటు ఇటు తిరగడం అదిని అలాగా అంటే ప్రొలాంగ్ చేయకుండా నార్మల్గా కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి ప్రేరణకు అంటారు. అంతే కదా తన పాయింట్ ఒకటి పెడుతుంది కానీ దానికోసం మన నామినేషన్ అలాగే చెప్పింది కదా, గౌతమ్ గంటలు మాట్లాడుతూనే ఉంది, గౌతమ్ని మాట్లాడనివ్వకుండా చేసింది. తను ఏదో చెప్దామని అంటే తను స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నాడు కదా, నేను కూడా తీసుకోవాలనే ఉద్దేశం, అది కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి కరెక్ట్గా మంచిగా పాయింట్స్ అది అయితే అందరికీ చెప్తాను. అవుతుంది. ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట గేమ్ స్టార్ట్ అయినప్పుడు అదేంటంటే పజిల్ ఇస్తారు. అది దాంట్లో ఏంటంటే A2 నుంచి కౌంట్ చేసినా మనకి 15 అనేది నెంబర్ రావాలన్నమాట. ఆ 15 నెంబర్ రావడానికి ముందు అసలు నబీలు జస్ట్ ఇటు క్రాస్గా 15 వస్తుంది అంతే, అన్ని సైడ్స్ నుంచి రాదు. ఒక దాంట్లో 17, ఒక దాంట్లో 16, ఒక దాంట్లో 18, ఒక దాంట్లో 12 అలా వస్తుంది. ఏం చూసుకున్నాడో మరి ఏమో తెలియదు, వచ్చి ఫటాఫట్ గంట కొట్టేస్తాడు, డ్యాన్స్ కూడా భలే వేస్తాడు. ఓన్లీ ఇంత తొందరగా అయిపోయిందని చెప్పి అనిపిస్తుంది, గంట కొట్టేస్తాడు. అప్పుడు వెళ్ళి చూస్తే ఏంటి నువ్వు చేసింది 4 దాంట్లో నీకు రాలేదు అసలు 15 అని అంటే, ఓకే మళ్ళీ పెట్టనా అని అడుగుతాడు. లేదు మళ్ళీ పెట్టడం అవుతుంది, నువ్వు అవుట్ ఆఫ్ రేస్ అంటే అవుట్ అయిపోయినట్టు అని చెప్పి అవుట్ చేస్తారు. కానీ ఏంటవుతుందంటే ఆ ఫస్ట్ టైం అందరూ ఎవరూ సరిగ్గా చేయరు. దాంట్లో ఏంటంటే ప్రేరణ ఎంత చేస్తుంది, 7 చేస్తుంది ప్రేరణ అనేది.
పృథ్వీ కాకుండా 6, 5, 4 ఇలా చేస్తుంటారు ఒకరు, ఎవరిది కంప్లీట్ అవ్వదన్నమాట ఆ టాస్క్ అయితే. అప్పుడు ఏం చేస్తారంటే అందరూ అడుగుతూ ఉంటారు, బిగ్ బాస్ అవ్వటం లేదు, ఏదన్నా హింట్స్ కానీ ఏదన్నా లేకపోతే మీరు ఇచ్చిందే కరెక్ట్ కాదా అని చెప్పి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు బిగ్ బాస్ ఏమంటారు, ఓకే ఎవరిదే అవ్వట్లేదు కనుక మధ్యలో సెంటర్లో 5 అనేది రావాలి అని చెప్పి అని హింట్ ఇస్తాడు. ఆ 5 అని హింట్ ఇచ్చిన వెంటనే అవినాష్ ఫటాఫట్ పెట్టేసి బెల్ కొడేస్తాడు అనమాట. అప్పుడు నబీల్ ఏంటంటే ఒక మాట అంటాడు, ఏంటి నీకు టేస్టీ తేజ హెల్ప్ చేస్తాడా అని చెప్పి అని అంటాడు. అసలు నువ్వు అసలు ఎవరైనా గెలిచారంటే నబీల్ అసలు తీసుకోలేకపోతున్నాడు అసలు. అది చాలా రాంగ్. ఎందుకంటే నీ పక్కనే ఉన్నారు కదా టేస్టీ తేజ, వాళ్ళందరూ ఉన్నారు, అందుకని వాళ్ళు హెల్ప్ తీసుకుని నువ్వు చేసావేమో అని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అవినాష్ చాలా ఫీల్ అవుతాడు అనమాట. తర్వాత ఆ రేస్లో అయితే అవినాష్ గెలుస్తాడు. తర్వాత మళ్ళీ నబీల్ వెళ్ళి సారీ చెప్తాడు, నువ్వేం నాకు అలా అనిపించింది అందుకనే అన్నాను అంతే తప్ప నువ్వు అడిగి గెలిచావని చెప్పేసి నా ఉద్దేశం కాదు అది అని చెప్పేసి. కానీ అవినాష్ నువ్వు చూడకుండా నువ్వు ఎలా అంటావు ఆ మాటలన్నీ, అసలు నిజమే కదా, గెలిచానని ఆనందం ఒక క్షణం కూడా లేకుండా అటువంటి మాటలంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా సరే. నబీల్ ఇలా అనడం మాత్రం చాలా చాలా రాంగ్ అనే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతవరకు ఆడిందంటే ప్రతి ఓకే అనిపిస్తుంది, కానీ తను ఆటను చాలా వర్స్ చేసేసుకుంటున్నాడు నబీల్ అయితే మాత్రం. అలాగవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాస్క్ పెడితే ఏంటంటే నెక్స్ట్ టాస్క్లో ఏంటంటే అవినాష్ ఈ టాస్క్లో గెలుస్తాడు కదా. నెక్స్ట్ టాస్క్లో బాల్స్ అనేవి ఏంటంటే అవినాష్ కొంచెం ఎక్కువ వస్తాయి, మిగతా వాళ్ళకి కొంచెం తక్కువ వస్తాయి అన్నమాట. ఆ బాల్ నీళ్ళలో బ్యాలెన్స్ చేస్తూ నెంబర్లో వేయాలన్నమాట. దాంట్లో కూడా అవినాషే గెలుస్తాడు అనమాట. 2 టాస్కుల్లో అవినాష్ గెలవడం వలన అవినాష్ టీటీఎఫ్ కంటెండర్ కింద అవుతాడనమాట. చూడండి ఇక్కడ పృథ్వీ ఉన్నాడు, కానీ పృథ్వీ ఏమన్నాడు మన అవినాష్కి, నువ్వు ఏంటి ఎంటర్టైన్ చేయడం తప్ప నీకేమీ రాదు, నీ గేమ్స్ ఆడలేవు, నువ్వు టాస్క్ ఆడలేవు, నువ్వు హౌస్లో ఉండడానికి వీలు లేదు, లక్కతో నువ్వు ఉంటున్నావు, ఇన్ని మాటలు అన్నాడు కదా. ఇప్పుడు పృథ్వీ ఎదురుగానే 2 టాస్క్లు అనేది గెలిచాడు అవినాష్. అందుకే మనం ఎవరినైనా ఒక మాట అనే ముందు చాలా ఆలోచించి అనాలి. అదే టాస్క్లో కిందసారి కూడా ఏంటి పృథ్వీ రోహిణిని ఏమన్నాడు, నువ్వు 0వి అని చెప్పి అన్నాడు. ఆ 0 అన్నదాన్ని అదే టాస్క్ వాటిలోనే రోహిణి గెలిచి నిరూపించింది, నేను 0ని కాదని చెప్పి. ఇప్పుడు నామినేషన్లో అప్పుడు ఏం చేశాడు, నువ్వేమో ఏమీ కాదు, నువ్వు ఎంటర్టైన్ తప్ప అన్నాడు. కానీ అదే దాంట్లో పృథ్వీ ఎదురుగానే గెలిచాడు అవినాష్. నబీల్ కూడా చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడతాడు అవినాష్కి. ఇప్పుడు అంటే అందుకే ఇప్పుడు తనకు తెలుసుకో తను ఏ మాటలు అన్నాడో, తన ఎదురుగానే తను గెలిచాడంటే తనకి ఎంత అవమానంగా ఉంటుంది పృథ్వీకి. అయ్యో నేను అనేసాను మాట అన్న ఫీలింగ్ ఉంటుందో లేదో, అయినా ఉండదు పృథ్వీకి. ఎందుకంటే మాట అనడం తప్ప దానికి రియలైజ్ అని మాత్రం అస్సలు అవ్వడేమోననే నాకు ఫీలింగ్ అనిపిస్తుంది. కొంచెం కూడా ఒక మాట కూడా అన్నాడు, అయ్యో నేను అన్నానా అని చెప్పి రోహిణి టైంలో కూడా ఒకసారి ఫీల్ అయ్యాడా, లేదు. ఇప్పుడు అవినాష్ తన ఎదురుగానే అయ్యాడు, అంత ఖండబలం ఉన్నది, నేనే ఇది అది, నేనే స్ట్రాంగ్, నువ్వేం ఆడగలవు అని చెప్పేసి వాళ్ళు పొగరగా మాట్లాడతాడు పృథ్వీ. అందుకనే మనం ఎవరినైనా ఏదైనా మాట అనేటప్పుడు 10 సార్లు మనం ఆలోచించుకోవాలి, అప్పుడే మనం మాట అనాలి. ఇదే మనకి గుణపాఠం అని చెప్పి అనిపిస్తుంది. పృథ్వీని చూస్తే అలాగే అనిపిస్తుంది మరి. అందుకని 2 టాస్కుల్లో కూడా ఎవరంటే అవినాష్ అయితే గెలవడం జరిగింది. అందుకని అవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్ కింద అవ్వడం అయితే జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాడు అవినాష్, నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు. తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి కూడా 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, అది కూడా ఆట ఆడే అయ్యాడు, ఆట ఆడకుండా అవ్వలేదు. తర్వాత టీటీఎఫ్ కంటెండర్ కూడా అయ్యాడు. మరి మీకేమనిపిస్తుంది అవినాష్ ఈ విధంగా అవ్వడం? కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందో అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోద్దు. ఓకే, బాయ్.